నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే 500 రూపాయల దర్శనం టికెట్లు ఎక్కడ దొరుకుతాయి, ఎలా తీసుకోవాలి అని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. కనుక వాటి యొక్క వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే నవంబర్ 12వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 61,446 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 21,374 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,81,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులైన అయితే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ఈరోజు దాదాపుగా 20 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళిన భక్తులకైతే దర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. రోజులాగే ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం మాత్రమే పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఈరోజు కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే భక్తులకు దర్శనానికి మొత్తం దర్శనమై బయటికి రావడానికి 20 గంటల సమయం పడుతోంది. ఇంకా ఎక్కువ కూడా పట్టే అవకాశం ఉంది. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి దీనికి తగినట్లుగా మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు 500 రూపాయల దర్శనం టికెట్ల యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందామండి. తిరుమల ఆలయంలో 500 రూపాయల దర్శనం టికెట్లు అనేవి 2 రకాలుగా ఉంటాయండి. అవేంటంటే ఆర్జిత సేవా దర్శనం టికెట్లు మరియు విర్చువల్ సేవా దర్శనం టికెట్లు. ఆర్జిత సేవలు అంటే తిరుమల ఆలయంలో వెంకటేశ్వర స్వామి మరియు అమ్మవార్ల యొక్క ఉత్సవమూర్తులకు కొన్ని రకాలైన సేవలు చేస్తారండి. అవేంటంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ మరియు ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ సేవలను ఆర్జిత సేవలు అంటారు. వీటికి సంబంధించిన దర్శనం టికెట్లే ఈ ఆర్జిత సేవా దర్శనం టికెట్లు అండి. ఈ ఆర్జిత సేవా దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 500 రూపాయలు. ఒక ఐడితో ఇద్దరికి ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చండి. బుకింగ్ అప్పుడు ఎక్కువ మందికి కావాలంటే వేరే మొబైల్ నుంచి ట్రై చేయాల్సి ఉంటుంది. ఈ 500 రూపాయల దర్శనం టికెట్లను కేవలం ఆన్లైన్లో మాత్రమే టీటీడీ వారు విడుదల చేస్తారండి. ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్లో ఈ 500 రూపాయల దర్శనం టికెట్లను విడుదల చేస్తారు. వీటిని ఇంకెక్కడా కూడా అంటే తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఇవ్వరు. కేవలం టీటీడీ వెబ్సైట్ నుంచే వీటిని బుక్ చేసుకోవాలి. ఈ ఆర్జిత సేవా దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు తిరుమల ఆలయంలో కూర్చొని ఆయా సేవలలో పాల్గొన్న వెంటనే అక్కడి నుంచే స్వామివారి దర్శనానికి పంపిస్తారండి. అయితే కొంతమంది ఏమడుగుతున్నారంటే ఈ 500 రూపాయల దర్శనం టికెట్తో దగ్గరగా దర్శనం చేసుకోవచ్చా స్వామివారిని అని అడుగుతున్నారు. లేదండి, వీలు కాదు. మీరు ముందుగా ఆలయంలో మీరు బుక్ చేసుకున్న సేవలో కూర్చొని సేవనంతా చూసిన తర్వాత అట్నుంచి అట్టే మిమ్మల్ని దర్శనానికి పంపిస్తారు. మామూలు దర్శనం ఉంటుందండి, అంటే మనకి సర్వదర్శనము 300 రూపాయల దర్శనం ఉంటుంది కదా, అలాంటి దర్శనమే ఉంటుంది. దగ్గర దర్శనం అయితే ఉండదు. అలాగే విర్చువల్ సేవా టికెట్స్ అంటే కనుక ఇందాక చెప్పిన ఆర్జిత సేవా టికెట్లే అండి. ఇవి కూడా మీరు ఈ విర్చువల్ సేవా టికెట్స్ని బుక్ చేసుకునేటప్పుడు ఆన్లైన్లో సేవని చూడటానికి ఒక తేదీని, అలాగే దర్శనానికి వెళ్ళటానికి ఇంకొక తేదీని, ఈ విధంగా 2 రకాల తేదీలను మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు బుక్ చేసుకున్న ఫస్ట్ తేదీకి మీరు ఆన్లైన్లో యూట్యూబ్లో కానీ టీవీలో SVBC ఛానల్లో కానీ ఆ సేవని చూడొచ్చు. కంపల్సరీ కాదండి, మీకు ఇష్టమైతే చూడొచ్చు. దర్శనానికి
మాత్రం మీరు బుక్ చేసుకున్న తేదీకి తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ విర్చువల్ సేవా దర్శనం టికెట్లు కూడా కేవలం ఆన్లైన్లో ప్రతి నెల చివరి వారంలో విడుదల చేస్తారండి. వీటిని ఇంకెక్కడా కూడా ఇవ్వరు. ఒక ఐడితో ఇద్దరికి ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ విర్చువల్ సేవా దర్శనం టికెట్ల యొక్క ధర కూడా ఒకరికి 500 రూపాయలు. ఈ విర్చువల్ సేవా దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులను తిరుమల కొండపైన 300 రూపాయల దర్శనం నుంచి క్యూ లైన్లో నుంచి మిమ్మల్ని దర్శనానికి పంపిస్తారు. ప్రస్తుతానికైతే ఈ 500 రూపాయల దర్శనం టికెట్లను అంటే ఆర్జిత సేవలు కానీ విర్చువల్ సేవా దర్శనం టికెట్లను కానీ 2025 జనవరి నెల వరకు ఆన్లైన్లో విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. తదుపరి ఫిబ్రవరి నెలకు సంబంధించిన 500 రూపాయల దర్శనం టికెట్లను ఈ నవంబర్ నెల చివరి వారంలో విడుదల చేస్తారు. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఇవండి 500 రూపాయల దర్శనం యొక్క పూర్తి వివరాలు. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు 15వ తేదీన గరుడ సేవ చేస్తారా అని అడిగారు. అవునండి, చేస్తారు. నవంబర్ 15వ తేదీన కార్తీక పూర్ణిమ ఉందండి. ప్రతి నెల పౌర్ణమి రోజున గరుడ సేవను టీటీడీ వారు నిర్వహిస్తారు. అలాగే ఈ నవంబర్ 15వ తేదీన కార్తీక పౌర్ణమి రోజు కూడా సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు తిరుమల మాడవీధిలో గరుడ సేవను టీటీడీ వారు నిర్వహిస్తారు. అందరూ కూడా వెళ్ళి ఆ సేవని చూడొచ్చు. అలాగే మేడం, మా పాపకి చెవులు కుట్టించాలి, తిరుమలలో ఎక్కడికి వెళ్ళాలి అండ్ వాటి డీటెయిల్స్ చెప్తారా, కొంచెం ఏమేం ఐటమ్స్ తీసుకువెళ్ళాలి అని అడిగారు. మీకు ఈ వీడియోలో 2 పోస్టర్లు చూపిస్తున్నాను చూడండి. ఒకటి తెలుగులో ఉంది, అలాగే సేమ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇంగ్లీష్లో కూడా ఉంది. ఈ పోస్టర్లలో చెవి పోగులు కుట్టించుకోవడానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. కింద ఈ పోస్టర్లో అన్నింటికంటే కింద కనిపిస్తున్న టోల్ ఫ్రీ నెంబర్కు మీరు కాల్ చేయండి. ఇది టీటీడీ వారి నెంబర్స్ అండి. ఈ నెంబర్స్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ని వాళ్ళని క్లియర్గా అడగండి, వాళ్ళు మీకు ఆన్సర్ ఇస్తారు. అలాగే ఇంకొకరు ఫ్రైడే సాటర్డే విఐపి దర్శనం ఉంటుందా అని అడిగారు. శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం అయితే ఉంటుందండి. అంటే మీరు ఆన్లైన్లో విఐపి దర్శనం టికెట్లు బుక్ చేసుకున్నా లేదా తిరుపతిలో ఆఫ్లైన్లో దర్శనం టికెట్లు తీసుకున్నా మీకు ఆ విఐపి దర్శనం అనేది ఉంటుంది. కానీ రికమెండేషన్ లెటర్కు సంబంధించిన విఐపి బ్రేక్ దర్శనం అనేది శుక్ర, శని, ఆదివారాలలో ఉండదు. కేవలం సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే రికమెండేషన్ లెటర్స్ పైన దర్శనం అనేది ఉంటుంది. శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం మాత్రం వారం అంతా కూడా ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.